రేపు అమరావతిలో పర్యటిస్తున్నారు కదా సార్, ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు, ఎలా ఉందండి? అందరికీ నమస్కారాలండి. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ సిటీని సందర్శిస్తున్నారు. మొదట ఏదైతే ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చేసిందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి కూల్చేసిన ప్రజావేదికని ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని ఆ రోజు కూల్చివేయడం జరిగింది నిర్దాక్ష్యంగా. అది ప్రజల సొమ్ముతో కట్టింది, ప్రజలు వాళ్ళ సొమ్ముతో కట్టింది. అందువల్ల ఫస్ట్ దాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ఫౌండేషన్స్తో ఎక్కడైతే వేసామో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రావటం, మోడీ గారు వారి ద్వారా ఫౌండేషన్స్తో నుంచాము. ఫస్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత వచ్చి మినిస్టర్లు, తర్వాత వచ్చి జడ్జెస్ ఆ క్వార్టర్స్ విజిట్ చేయటం. అక్కడి నుంచి మళ్ళా అధికారుల కోసం నిర్మించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కమిషనర్స్ కావచ్చు, డిఫరెంట్ గ్రేడ్ ఆఫీసర్స్కి అవన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేసి తర్వాత ఏదైతే చివరగా సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది. దాని మీద సిఆర్డి ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది, సిఆర్డి ఆఫీస్ దగ్గర. ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రాం రేపు డిజైన్ చేయడం జరిగింది. సరే, పనులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఎక్కడి నుంచి ప్రారంభం చేయబోతున్నారు? పనులు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము. అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు వీళ్ళు, రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటిలన్నింటినీ ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి, ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటికీ కూడా సుమారుగా ఒక 3 months పడుతుంది. సుమారుగా ఒక 3 months, 3 to 4 months పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుని. రాజధానిలో దొంగలు పడ్డారు, చాలా మెటీరియల్ దొంగతనం అవ్వబడింది. వాటి మీద ఏదైనా కేసులు, పర్టికులర్గా ఒక ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున లూటీ చేశాడు రాజధాని ప్రాంతంలో ఉండే మొన్నటిదాకా. అందుకేనండి ఒక కమిటీని వేస్తాము. కమిటీని వేసి యాక్చువల్గా ఏం జరిగింది అన్నీ కూడా స్టడీ చేసి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తీసుకొని మీరు అన్నట్టుగా ఎవరైనా థెఫ్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా యాక్చువల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం థెఫ్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సరే, రాజధానిలో ఈ పేదల ఇళ్ల కోసం అని చెప్పి కొన్ని చోట్ల స్థలాలు కేటాయించారు. అంటే మాస్టర్ ప్లాన్లో మరి ఇప్పుడు అక్కడ వేరే దగ్గర వచ్చినాయి, మీరు గతంలో ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడేమో ఇల్లు కేటాయించారు. అటువంటి చోట్ల ఎలా ముందుకెళ్ళబోతుంది? అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉందండి. దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని ముందు పోవడం. రైట్ సార్, థ్యాంక్ యూ.